ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపి ఎంఎల్ ధర్నా 4 భూ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ తహసీల్దార్కు వినతిపత్రం అందజేత కాకినాడ జిల్లా ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపి ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి కుసిరెడ్డి గణేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం 4 ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన చేపట్టారు. తిరుమాలి గ్రామంలోని భూదాన యజ్ఞ బోర్డు భూములు సర్వే నంబర్లు 79, 80లో ఉన్న 11.06 ఎకరాలను కొందరు అక్రమంగా సాగు చేస్తున్నారని ఆరోపించారు. పేదలకు మంజూరైన పట్టాలను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తిరుమాలి గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు తమపై అసత్య ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి చర్యలను మానుకోవాలని హెచ్చరించారు. ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఏలేరు పంపు బాధిత కుటుంబాలకు హైకోర్టు ఆదేశాల మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అర్హులైన 260 మందికి న్యాయం చేయాలని కోరారు. అన్నవరం గ్రామంలో అసైన్మెంట్, ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పేదల నుంచి తీసుకున్న అసైన్మెంట్, సీలింగ్ భూములను తిరిగి అర్హులకు పంపిణీ చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనలు కొనసాగిస్తామని కుసిరెడ్డి గణేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమాలి గ్రామానికి చెందిన దొమ్మేటి లక్ష్మి, పారిపాక అర్జుమ్మ, లోకల్ కమిటీ కార్యదర్శి గండేటి నాగమణి, సహాయ కార్యదర్శి కందుల కృపాప్రసాద్, అన్నవరం కమిటీ నాయకులు మసిరపు రాజారావు, సోమల కుశల, ఎద్దు బుజ్జమ్మ, పాకా వెంకటలక్ష్మి, వల్లికుండయ్య, నాగులపల్లి శంకర్, కందుల క్రాంతి, కందుల వరలక్ష్మి, గోనాపు సాయి తదితరులు పాల్గొన్నారు. నా పేరు పారిపల్లి అర్జుమ్మండి, మాది తిరుమాలి. మాకు భూదాను ఇచ్చారండి. మరి మేము హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి పట్టాలు తెచ్చుకున్నాం. మరి అవి మేము లేని వాళ్ళ వల్ల మేము ఇల్లు కట్టుకుందారు అనుకుంటున్నాం. మరి అవి అక్కడ అమ్మేసుకుంటున్నారని మరి ప్రచారం చేశారంటండి. మరి మేము అమ్ముకుంటలేదు, మేము లేని వాళ్ళం అందరం అక్కడ కూడా మేము కొంపలు కట్టుకుంటామండి. మాకు ఇక్కడికి వచ్చాం ఎంఆర్ ఆఫీస్కి, మాకు హక్కులు కల్పించమని వచ్చాం. మరి ఆ హక్కులు మాకు కల్పించాలని మరి మేము అధికారాన్ని కోరుకుంటున్నామండి. మరి నా పేరు గంటేటి నాగమణి, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల వ్యవసాయ కూలీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఎంఆర్ ఆఫీస్ దగ్గర మరి ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా ఏంటంటే మరి ఏలేశ్వరం మండలంలో తిరుమల గ్రామంలో భూదానం భూమి మరి గున్నబాబు గారు వాళ్ళు చేతుల్లో ఉండేది. మరి ఎంతమంది కూడా మరి నాయకులు ఎంతో మంది తెలుగుదేశం కాంగ్రెస్ పరిపాలించిన నాయకులు అందరూ ఉన్నా సరే గాని మరి ఆ భూస్వామి చేతుల్లోంచి తీసి మరి పేదలకు పెట్టడం జరగలేదు. మరి ఈ రోజు సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ వాళ్ళు ఆశ్రయించారు. ఈ రోజు పార్టీ కార్యక్రమాలు చేసి ఉద్యమాలు చేసి మరి పేదలు అక్కడ తిరుమల గ్రామంలో ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి హైకోర్టు ఆశ్రయించి హైకోర్టు కూడా వాళ్ళకి మరి అందరికీ కూడా భూదానం బోర్డు నుంచి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు పుచ్చుకొని ప్రతి ఒక్కరికి కూడా మరి అక్కడ పంపకాలు చేయడం జరిగింది. ఈ రోజు మరి అక్కడ ఈ దళితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపకాలు జరగడం చూసి మరి ఈ నాయకులందరూ కూడా తప్పుడు ప్రసారం చేసి, ఎందుకంటే వాళ్ళు చేయలేని పని మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో జరిగిందనేసి మరి తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు. కాబట్టి అటువంటి ప్రసారాలు మీరు చేయకుండా మీకు సత్తా ఉంటే ఇంకా ఎక్కడన్నా ఉంటే పేదలకు మీరు సాయం చేయాలనేసి మేము కోరడం జరుగుతుంది. మరి ఈ రోజు ఏలేశ్వరం మండలంలో ఏలేశ్వరం గ్రామంలో వైఎస్సీని ఆనుకొని ఉన్న సాయిబాబా మెట్ట దగ్గర ఉన్న మరి 9 ఎకరాలు 19 సెంట్లు కూడా గత 10 సంవత్సరాలుగా మేము ఈ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా తిరగడం జరుగుతుంది. ఏ ఎంఆర్ఓ గారైనా సరే సర్వీస్ చేయాలంటున్నారు. వాళ్ళ సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయామని చెప్పడం జరుగుతుంది తప్ప ఇక్కడ పేదోళ్ళు అన్న వాళ్ళకి కూడా న్యాయం జరగట్లేదు. మరి ఇప్పుడన్నా సరే ఈ కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారు అన్నా సరే గుర్తించి మరి అక్కడ ఉన్న పేదోళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనేసి మేము కోరడం జరుగుతుంది. మరి అలాగే అన్నవరాన్ని మంజటి వారి భూమి కూడా 9 ఎకరాల చెంట్లు అక్కడ ఉన్నది. అది కూడా పేదలకు పంపకం చేయాలనేసి గత 6 సంవత్సరాలుగా మేము ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా తిరగడం జరుగుతుంది. మరి అదిగో సర్వీ ఇదిగో సర్వీ అంటున్నారే తప్ప సర్వీ చేయడం కనబడతలేదు, పేదలకు హ్యాండ్ వర్క్ చేయడం కనబడతలేదు. ఇప్పుడు కూడా భూస్వాముల చేతుల్లోనే ఉండి దాని ఫలితం అంతా వాళ్ళే తింటున్నారో పేదలను గుర్తించడం లేదు. మరి మంజటి వారిది కూడా యార్లగడ్డ చౌదరి గారి దగ్గర 26 ఎకరాల మరి అక్కడ భూమి కూడా ఉన్నది. అది కూడా పేదలకు పంచమని మరి పార్టీ పోరాటం చేయడం జరుగుతుంది. ఈ 4 సమస్యల మీద కూడా మేము ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గర వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి కొత్తగా వచ్చిన ఎంఆర్ఐ గారు మీకు న్యాయం చేస్తాననేసి చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ పోరాటం ఎప్పటితోనే ఆగదు. ఈ 4 వాటిల మీద కూడా న్యాయం జరగకపోతే ఈ ఉద్యమాలు ఇంకా తీవ్రతం చేస్తామనేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా విప్లవం తెలియజేస్తున్నాను. నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఈవేళ ఏలేశ్వరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద 4 సమస్యల మీద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో వాగువారి దానం ఇచ్చినటువంటి భూదానం భూమి ఏదైతే ఉందో ఆయన బినామీ పేర్లు పెట్టి ఇప్పటి వరకు కూడా పన్నులు ఇచ్చుకుంటా ఉంటుంటే అక్కడ
తిరుమల దళితులు ఎవరైతే ఉన్నారో ఆ దళితులందరూ కూడా భూదాన బోర్డు హైదరాబాద్ వారికి కాగితం పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంక్వైరీ చేసి వాళ్ళు చూస్తే ఎవరో లేరు, బినామీ పేర్ల మీద వ్యవసాయం చేసుకుంటున్నారు. అంచేత దాన్ని అన్నీ ప్రొసీడింగ్ ప్రకారం రద్దుపరిచి అక్కడ దళితులు ఎవరైతే ఉన్నారో ఓసీ, బీసీ, ఎస్సీ వీళ్ళందరికీ కూడా 100 మందికి సుమారు అక్కడ 5 సెంట్లు 3 సెంట్లు చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పట్టాలన్నీ కూడా పొంది ఆ భూమిలోకి వాళ్ళు సాగు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకున్నా కూడా చూసుకుంటున్నారు. ఈలోగా అక్కడ ఈ హక్కులు కల్పించమని మండల తహసీల్దార్ వారిని అనేక సార్లు మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. పట్టాలు పెట్టుకుని అదిగో ఇదిగో వాయిదాలు వేస్తా ఉన్నారు. ఈలోగా అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు. అక్కడ ప్లాట్లు అమ్ముతున్నారు, అక్కడ వ్యాపారం చేస్తున్నారని ఇలాంటి తప్పుడు ప్రసారాలు చేయొద్దని మేము సిపిఎంఎల్ పార్టీ తరఫున మేము సవాల్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ పేదలు ఉన్నారు, అక్కడ దళితులు ఉన్నారు, వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తానే ఉంటున్నాం. అక్కడ తప్పుడు ప్రసారాలు వద్దని దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అలాగే అక్కడ భూస్వాముల దగ్గర దళితుల భూములు, చీలింగ్ భూములు 5 ఎకరాలు 6 ఎకరాల చొప్పున చాలా మంది అక్కడ కాపుల దగ్గర ఉన్నాయి. అవి కూడా దళితులకి హ్యాండ్ ఓవర్ చేసేదాకా మేము ఉద్యమం వదలమని కూడా తెలియపరుస్తా ఉన్నాం. అలాగే జయన్వారంలో చీలింగ్ భూములు ఏవైతే ఉన్నాయో అవి కూడా రీసర్వే అయిన వెంటనే మీకు ఇచ్చేస్తాను వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. అది సర్వే చేశారు. 26 ఎకరాలు యాదగారి చౌదరి గారి దగ్గర ఉంది. అలాగే మాజెడ్డి వద్ద 9 ఎకరాలు ఉంది. ఇవన్నీ కూడా జయన్వారం పేదలకి దళితులకి ఇవ్వాలా. అలాగే ఏదాసనంలో ఇళ్ల స్థలాలు ఏవైతే పెట్టారో హైకోర్టు ఆర్డర్ ప్రకారం అవి కూడా ఇవ్వలేదు. అదిగో ఇదిగో వాయిదా వేస్తున్నారు. 260 మందికి ఇళ్ల స్థలాలు ఇమ్మని హైకోర్టు డైరెక్ట్ ఇచ్చింది. ఆ 260 మందికి 60 మందికి జగనన్న కాలనీలో ఇచ్చి ఇంకా 200 మందికి ఇవ్వలేదు. ఎప్పటికీ కూడా సర్వే చేసి ఏదాసనాన్ని అక్కడ ముంపుడు బాధిత మిగులు భూమి ఉంది, ఆ మిగులు భూమి ఉందని మేము కోరుతా ఉన్నాం. అది తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఎంఆర్ఓ గారు 1 వారం 10 రోజులు టైం పెట్టారు. వారం 10 రోజుల్లోని అది ఇవ్వకపోతే ఇక్కడ వంట వార్పు పెట్టి ఇక్కడ తాడేపేట చేసుకుంటామని సిపిఎంఎల్ పార్టీ తరఫున మేము తెలియపరుస్తున్నాం.